సెకండ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి. ఈ మధ్య ఎవరో జిమ్లో చనిపోయారు, మరాథాన్ చేస్తే చనిపోయారు, సో ఎక్సర్సైజ్ చేయడం మంచిది కాదు అని ఇలాంటివి కూడా చాలా అపోహలు స్టార్ట్ అయినాయి. సో బేసికలీ ఎక్సర్సైజ్ లాంటి టెక్నాలజీ కానీ మెడిసిన్ కానీ హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేసేది లేదు. మీకు హార్ట్ అటాక్స్ 50% తగ్గించేయగలదు ఎక్సర్సైజ్. కాకపోతే ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలి, మీరు హాయిగా రిలాక్స్గా చేయాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు టెన్షన్ పడుతున్నారనుకోండి, దాని మంచి ఎఫెక్ట్ కాదు కదా, చెడు ఎఫెక్ట్ వస్తుంది. సో మీరు రిలాక్స్డ్గా చేయాలి. ఒక స్పీడ్ ఉండాలి. హార్ట్ కొంచెం వేగంగా కొట్టుకుని మీ బ్లడ్ రక్తం అంతా సరఫరా కూడా కొంచెం స్పీడ్గా వెళ్తేనే తూములు గడుపుకోవడానికి చూడండి, కొంచెం ఫ్లో ఫాస్ట్గా ఉంటేనే తూములు గడుపుపోతాయి. అలాగే రక్తనాళాలన్నీ కూడా కొంచెం ఓపెన్ అవ్వాలి, అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోకూడదు అంటే ఫాస్ట్గా బ్రిస్క్గా ఫ్లో ఉండాలి. సో దీనికి మీరు టార్గెట్ హార్ట్ రేట్ అనేది చూసుకోవచ్చు. టార్గెట్ హార్ట్ రేట్ ఈజ్ 220, 220 మైనస్ మీ ఏజ్. సపోజ్ నాకు సుమారుగా 60 ఏళ్ళు, ఇప్పుడు 220 మైనస్ 60 అంటే 160. సో దీనిలో ఒక 80% అంటే 140నో ఎంతో హార్ట్ రేటు నేను మెయింటైన్ చేయగలగాలి, అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ ఎవ్రీ డే. అంటే ఈవెన్ ఈ 60 ఏళ్ళప్పుడు కూడా నేను కొంచెం బాగా బ్రిస్క్గా పరిగెత్తేనో నడిస్తేనో నాకు హార్ట్ రేట్ రీచ్ అవ్వదు. సో ఆ బ్రిస్క్నెస్ అనేది ఉండాలి. సో సింపుల్గా మీరు ఈ మధ్య వాచ్ పెట్టుకున్నో ఏదో హార్ట్ రేట్ చూసుకోవచ్చు. టార్గెట్ హార్ట్ రేట్కి అట్లీస్ట్ ఒక 80% రీచ్ అవుతున్నారా లేదా అని. మీరు మీ ఫ్రెండ్ నడుస్తున్నారనుకోండి, ఆయనతో ఒక ఫుల్ 2 సెంటెన్సెస్ కంప్లీట్ చేయలేని పరిస్థితిలో నడవాలి. అంటే కొంచెం ఆయాసంగా ఉంటుందన్నమాట. లేకపోతే మీరు హాయిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారనుకోండి, ఈ పొలిటిక్స్ గురించో దేని గురించో, యూ షుడ్ నో దట్ విల్ నాట్ గివ్ యూ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్. వేరే ఫిట్నెస్లు వస్తాయి, సో కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ రాదు. సో సింపుల్గా ఆ లెవెల్ లోపల ఎక్సర్సైజ్ చేయటం, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు రిలాక్స్ అవటం. ఎక్సర్సైజ్లో ఇంకోటి చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ ఇండియన్స్కి ఏంటంటే మసిల్ మాస్ బిల్డింగ్. మనకి మసిల్ చాలా తక్కువ, స్పెషల్లీ ఇండియన్స్కి ఏజ్ పెరిగిన కొద్దికి మసిల్ మాస్ విపరీతంగా తగ్గిపోతుంది. దీని మూలాన ఒక డయాబెటిక్ టెండెన్సీ ఏర్పడుతుంది. సో మసిల్ బిల్డింగ్ అనేది ఎంతో కొంత వెయిట్స్ మీరు వారానికి 2 సార్లన్నా వెయిట్స్ చేయాలి. ఎలాగో ఎక్సర్సైజ్తో పాటు మీకు బ్యాలెన్స్, మెంటల్ రిలాక్సేషను ఇవన్నీ కూడా వస్తాయి. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. మీరు ఇది హాయిగా చేయాలి. దీన్ని యూ షుడ్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ సో దాట్ ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. ఇక మీకు అదేదో ఎక్సర్సైజ్ చేయాలి అని టెన్షన్ పడకూడదు. అది మీరు డైలీ బ్రషింగో లేకపోతే తలదూకున్నట్టు అది హ్యాబిట్ లాగా అయిపోవాలి.